రూతు పొలాలు వెతుక్కుంటూ అమ్మయ్య ఈ పొలంలో నేను పరిగెడుకుంటానని వెళ్ళలేదండి. దేవుడే రూతును ఒక శ్రేష్టమైన పొలంలోనికి నడిపించాడు. ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత రూతు ఏం చేసిందంటే పరిగెలేరుకుంటుంది. ఆ రోజుల్లో ఇప్పుడు నియమించిన ఒక అద్భుతమైన నియమం ఏంటంటే, లేవియకాండం సంఖ్యాకాండంలో ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, మీకు సమృద్ధిగా నేను పంటనిస్తాను, సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇస్తాను, ఈ పంటను మీరు చక్కగా కోసుకోండి, చక్కగా మీరు మీ పిల్లలు చక్కగా తినండి, ఇంకా కూర్చుకోండి. అయితే మీరు కోసేటప్పుడు ఏం చేయాలంటే అక్కడక్కడ పనులను వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఎందుకు అక్కడక్కడ పనులను మీరు విడిచిపెట్టాలంటే, మీ ప్రాంతంలోనికి పరదేశులు వచ్చి నివసిస్తారు. అనగా మీ దేశం కాని వారు, మీ ప్రాంతం కాని వారు అప్పుడప్పుడు వచ్చి నివసిస్తూ ఉంటారు. అలా నివసించినప్పుడు వారికి ఆహారానికి ధాన్యం కావాలి. వారు కొంతమంది డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఎవరు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అదే మీరు పరిగెని విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, వారు సాక్షాత్తు డైరెక్ట్ పొలంలోనికి వచ్చి ఆ మీరు విడిచిపెట్టిన పనులను పరిగెను తీసుకొని వారు చక్కగా భోజనం వండుకొని తింటారు అని దేవుడు నియమించిన అద్భుతమైన నియమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇప్పటికీ కూడా చాలా మంది ఇతరులకు సహాయం చేయగలుగుతున్నారంటే అతని గొప్పతనం కాదు, కానీ అతని హృదయంలో దేవుడు పెట్టిన మనస్సు, దేవుడు పెట్టిన ఆ యొక్క ఇష్టమే అది దేవుని యొక్క గొప్పతనం.